ఉమ్మడి ప్రకాశం జిల్లా కరేడు గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. ఇండోసెల్ ప్రాజెక్టు భూసేకరణను ప్రభుత్వం చేపట్టగా దీని గ్రామస్తులు అడ్డుకున్నారు. తమకు పరిశ్రమ వద్దని, పచ్చటి భూములు లాక్కుంటే చూస్తూ ఊరుకోమంటూ నిరసనకు దిగారు. వీరికి బీసీవైఎం పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ మద్దతు తెలిపారు. దాదాపు 4,000 మంది రైతులు గ్రామం నుంచి ర్యాలీగా బయలుదేరి హైవేను దిగ్బంధం చేశారు. దీంతో పోలీసులు రైతులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తాత్కాలికంగా భూసేకరణ పనులను నిలిపివేస్తున్నామని అధికారులు చెప్పడంతో రైతులు వెనుదిరిగారు. కరేడులో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై మరింత సమాచారాన్ని మా నెల్లూరు కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. ప్రస్తుతం మనం కరేడు గ్రామంలో ఉన్నాం. ఇండోర్ సోలార్ పరిశ్రమ ఇక్కడ వద్దంటూ కూడా రైతులు హైవే దిగ్బంధికి పూనుకున్నారు. దీనికి మద్దతుగా కూడా బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ ఇక్కడికి రావడం జరిగింది. దాదాపు 2 గంటల పాటు కూడా పోలీసులు ఇటు గ్రామస్తులంతా కూడా ఆ గ్రామం నుంచి దాదాపు 2-3 వేల మంది కూడా ఈ యొక్క హైవే దాకా కూడా ఒక ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి. ఒకవైపు గ్రామస్తులు తెలియకుండా భూసేకరణ చేస్తున్నటువంటి ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. మనతో పాటు కరేడుకు సంబంధించినటువంటి గ్రామస్తులంతా ఉన్నారు. దాదాపు 2-3 గంటల పాటు కూడా ఇక్కడ ఒక ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి. బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ వీళ్ళకు మద్దతు ఇవ్వడంతో ఇక్కడికి అధికారులంతా కూడా అప్రమత్తమై ఇక్కడికే రావడం జరిగింది. ఇప్పటికే కందుకూరు సబ్ కలెక్టర్ కూడా ఇక్కడికి వచ్చి తాత్కాలికంగా కూడా ఈ యొక్క సర్వేని ఏదైతే సర్వే చేస్తున్నారో వాటన్నిటిని కూడా ప్రస్తుతం ఆమె ఆపివేస్తామంటూ కూడా వాళ్ళకు మద్దతు ఇవ్వడంతో బీసీవై పార్టీ రామచంద్ర యాదవ్ కూడా కాసేపటి క్రితం ఇక్కడి నుంచి బయలుదేరారు. అయితే మనతో పాటు రైతులు ఉన్నారు ఇక్కడ. ప్రధానంగా చెప్పండి, ఈరోజు ఏంటి మీ బాధ ఏంటి? ఇంతమంది భారీ ఎత్తున ఇక్కడికి హైవే దగ్గరికి రావడం ఏంటి? ఈరోజు ఏం జరుగుతుంది మీ ఊరిలో? మాది కరేడు గ్రామం అండి. మాకు జన్మనిచ్చింది కరేడు గ్రామం. పెట్టింది భూమాత. మాకు మా భూమిని కానీ మా గ్రామాన్ని కానీ మేము ఎప్పటికీ ఎట్టి పరిస్థితుల్లో వదులుకోవడానికి సిద్ధంగా లేము. మాకు తెలియకుండా వెంటనే నోటిఫికేషను, వెంటనే నోటీసులు ఇచ్చి మా భూమిని అక్రమంగా అన్యాయంగా లాక్కోవాలని చూస్తున్నారు. కనీసం మాట కూడా చెప్పకుండా మా కరేడు భూమిలో పత్తి, వరి, పిల్లిమిసర, పెసర, మినుము, వేరుశనగ, శ్యామ, బంతి, చామంతి, కనకాంబరం, మల్లి పువ్వులు, టెంకాయ, అరటికాయ, మామిడికాయ, ఎన్ని రకాల పంటలు ఉన్నాయో ఆరోగ్యకరమైన పంటలు పండుతాయి, ఆహార పంటలు పండుతాయి, వాణిజ్య పంటలు పండుతాయి. ఇన్ని రకాల పంటలు పండించి మా మండలంలో ఉండే కొన్ని గ్రామాలకి మేము గ్రాస్ సప్లై చేస్తున్నాం, గడ్డి, ఆహారం సప్లై చేస్తున్నాం. అదేమని అడిగితే అభివృద్ధి అంటున్నారు. ఇంతకన్నా అభివృద్ధి ఏందో, ఇంతకన్నా సంపద సృష్టించమంటే ఎట్టుందో చెప్పండి. మా గ్రామం నుంచి మేము సంతోషంగా ఉన్నాం. మా బిడ్డలు పోయి అమెరికాలో కంపెనీలు పెట్టి ఈ దేశానికి సంపద సృష్టిస్తున్నారు. మా గ్రామాన్ని నుంచి పోలీసు డిపార్ట్మెంట్లో సేవ చేస్తున్నారు, రెవెన్యూ డిపార్ట్మెంట్లో సేవ చేస్తున్నారు. ఇంతకన్నా ఏం చేయాలో మిలిటరీలో పనిచేస్తున్నారు. అభివృద్ధి అంటే ఇంతకన్నా ఏంటిదో మాకు అర్థం కావట్లేదు. ఎట్టి పరిస్థితుల్లో మా కరేడు భూమిని కానీ, మా కరేడు గ్రామాన్ని కానీ, ఒక్క సెంటు భూమిని కానీ, ఒక గదికి ఇల్లు కానీ వదులుకోవడానికి ఎవ్వరూ సిద్ధంగా లేరు. అంటే ఇండోర్ సోలార్ వస్తే, ఆ పరిశ్రమలు వస్తే మీ అందరికి కూడా జాబులు వస్తాయి, దానికి తగినట్టుగా మీకు అమౌంట్ కూడా ఇస్తామంటున్నారు ఒకవైపు అధికారులు. మీరేమంటారు? ఇండో సోలార్ కంపెనీ వస్తే ఎన్ని ఎకరాల్లో కంపెనీ పెడతారు, ఎంతమందికి జాబులు ఇస్తారు, ఏం చదువుకున్న వాళ్ళకి ఏం జాబులు ఇస్తారో ఒకసారి మీరు చెప్పండి. ఇండో సోలార్ కంపెనీలో మా వాళ్ళు చేస్తే ఒక 50 మంది స్వీపర్ పనులు చేయాల్సిందే. మా గ్రామంలో 17,000 మంది ఉన్నారు. 16వ తేదీ కలెక్టర్ గారిని కలిసాము. ఆయన మీ గ్రామం వచ్చి మాట్లాడిన తర్వాత చేస్తామన్నారు. మళ్ళీ 21వ తేదీ నోటిఫికేషన్ ఇచ్చారు, 24వ తేదీ నోటీసులు ఇచ్చారు. మళ్ళీ 27వ తేదీ మేము పోయి జాయింట్ కలెక్టర్ గారిని కలిసాము గ్రీవెన్సల్లో. ఎప్పుడు స్పందన లేకపోతే కడుపు మండిన రైతు రోడ్డు ఎక్కాడండి. మాకు రేటు మాట్లాడతాం, అది మాట్లాడతాం, ఇది మాకు అసలు రేటు వద్దు, మా భూమి ఇచ్చే ప్రశ్నే లేదు. ఒకటే సార్, జ్వరం వస్తే డోలో వేస్తాం, క్యాన్సర్ వస్తే కరెంటు పెడతాం, మెంటల్ వస్తే ఎర్రగడ్డలో చేరుస్తాం, భూదాహం పడితే నెత్తురు తాపిస్తాం. నెత్తురు తాగండి, భూదాహం తీర్చుకోండి. మా నెత్తురు తాగి భూదాహం తీర్చుకోండి, కానీ మా భూమి వెనక రాబాకండి, దయచేసి రాబాకండి. ఇచ్చే ప్రసక్తే లేదు. మీరు చెప్పండి, ఈరోజు బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ వచ్చారు. ఏంటి మీ గ్రామం గురించి మీరేమంటారు ఈరోజు? మా గ్రామం గురించి మేము ఎప్పుడో పుట్టాం. మా పూర్వకాలం నుంచి మా తాతోళ్ళు, మా నాన్నోళ్ళు, మేము అంతా ఈ గ్రామంలోనే బతికే ఉన్నాము. మా కష్టమో నష్టమో ఇక్కడే తింటాం, ఇక్కడే పోతాం. ఒకడికి మా పొలాలు మేము అప్పచెప్పేసి మేము బయటికి వెళ్ళి బతికే పరిస్థితి మాకు లేదు. బతికినా బతకపోయినా పోయినా కూడా ఇదే భూమిలో బతుకుతాము, ఇదే భూమిలో మేము పోతాం. దృష్టికి అయినా తీసుకెళ్లారా ఈ యొక్క విషయం గురించి మీ ఎమ్మెల్యే దృష్టికి? కానీ ఎమ్మెల్యే గారికి పెద్దలు అయితే తీసుకొని వెళ్ళినట్టు సమాచారం ఉంది. ఇప్పటివరకు అయితే మా గ్రామాల్లోకి వచ్చి ఇటువంటి సమాచారం అయితే గ్యాదర్ చేయలేదు.
ఇక నుండి మా గ్రామంలోకి వస్తే మా దగ్గర గ్రామ సభలు పెట్టి మా గ్రామంలో ఉన్న పెద్దలతోటి మాట్లాడి ఏం జరుగుతుంది ఏం చేయాలని నిర్ణయాలు తీసుకుంటే గ్రామంలో మా పెద్దలు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారో ఆ నిర్ణయానికి అందరు కట్టుబడి ఉంటాం. ఇక్కడే పుట్టాం, ఇక్కడే పెరిగాం, మా భూమిని టచ్ చేయడానికైతే లేదు. సో మొత్తానికైతే కరేడు గ్రామస్తులంతా కూడా ముఖ్యంతో ఒకటే చెప్తా ఉన్నారు, మా భూముల జోలికి రావద్దు, దయచేసి మా యొక్క తాతలు ముత్తాత కాలం నుంచి ఈరోజు మేము సాగు చేసుకున్నటువంటి కరేడు భూములు దాదాపు కూడా 3 కార్లు పండే పంటను ఈరోజు అనాధికారికంగా కూడా ఈ యొక్క భూ సర్వేలు చేసి ఈరోజు మా పంటలను కూడా దోచుకునే ప్రయత్నం ఇండోర్ సోలార్ యొక్క పరిశ్రమ అధికారులకు ఈరోజు మద్దతు కూటమి ప్రభుత్వం చేస్తున్నారని చెప్పి ఆందోళన చెందుతున్నారు. కాసేపటి క్రితమే బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ ఈ యొక్క కరేడు గ్రామానికి వచ్చారు. ఆయన గతంలో మే 30వ తేదీ కూడా రైతు పోరుబాట కార్యక్రమాన్ని ఇక్కడి నుంచే స్టార్ట్ చేశారు. రైతుల పక్షాన ఆయన ఉండి రైతులకు ఇబ్బంది కలిగితే నేను మీకు ఉంటానని చెప్పినటువంటి మాటకు కట్టుబడి ఈరోజు రైతులు అందరికీ కూడా ఆయన సంఘీభావం తెలుపుతూ కూడా హైవే దిగ్బంధి చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి జేసీ గారు కూడా దీన్ని తాత్కాలికంగా కూడా ఆపివేస్తూ వీళ్ళకి చెప్పడంతో వీళ్ళకి ఒక ఆనందం అయితే వ్యక్తపరుస్తున్నారు. మొత్తానికి సోలార్ ఈ యొక్క పరిశ్రమను కూడా పూర్తి స్థాయిలో రద్దు చేసేంత వరకు కూడా మా పోరాటం ఆగదని ఈ యొక్క కరేడు గ్రామస్తులు చెప్తా ఉన్నారు. ఇది ప్రస్తుతం కరేడు గ్రామస్తుల యొక్క తాజా అప్డేట్స్. కెమెరా పర్సన్ వెంకయ్యతో నరేష్, కరేడు నుంచి.